జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. గత 2 నెలల నుంచి ఇరాన్ దేశానికి అలాగే అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు మధ్యన చాలా తీవ్రమైన స్థాయిలో యుద్ధం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపినప్పటికీ మళ్ళీ ఎప్పుడు యుద్ధం మొదలవుతాదో చెప్పలేనటువంటి భయంకరమైన పరిస్థితి అయితే అక్కడ ఉన్నది. దీనికి తోడు ఇరాన్ దేశం సముద్ర మార్గంలో కీలకమైనటువంటి హోర్ముజ్ జలసంధిని ఇప్పటికే మూసేసి ఉండాలి. దీనివల్ల ప్రపంచం అంతటా కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ముడి చమురు, పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాస్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా గత 2 నెలల నుంచి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏదో ఒక విధంగా కష్టపడి మన దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా పరిస్థితిని అంతా కూడా మేనేజ్ చేస్తా లాక్కొని వచ్చారు. కానీ ఈ యుద్ధానికి ముగింపు పడే విధంగా కనపడ్డంలే. అందుకే దీనిని తట్టుకోవడానికి మన ప్రధాని మోడీ గారు ప్రజల కోసం 7 ముఖ్యమైన సూచనలు అయితే చేశారు. అంటే పొదుపు విషయంలో మన మోడీ గారు చేసినటువంటి ఆ 7 సూచనలు ఏంటయ్యా అంటే వర్క్ ఫ్రమ్ హోము, అలాగే బంగారం కొనుగోలు తగ్గించడం, విదేశీ ప్రయాణాల నివారణ అంటే అవసరమైతేనే వెళ్ళండి, అనవసరంగా పోవద్దు అన్నట్టు అనమాట. అలాగే స్వదేశీ వస్తువుల వినియోగం, ఇంధన పొదుపు అంటే పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడండి, అనవసరంగా ఈ వల్ల కావాలో తిరగొద్దు. కొంతమంది అయితే ఉచ్చబోసి దాన్ని కూడా బండ్లు వేసుకొని పోతా ఉంటారు. ఇకపోతే వంట నూనె వినియోగం తగ్గించడం, ప్రకృతి వ్యవసాయం, ఈ 7 సూచనలను అందరూ కూడా పాటించడం వల్ల మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళేటటువంటి డబ్బు ఆగిపోతుందని, తద్వారా మన భారత రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పినారు. మంచి కోసమే చెప్పినారు. ఎందుకంటే ఒక తండ్రి కుటుంబం కోసం ఎంతగా అయితే ఆలోచన చేస్తారో అదే విధంగా ఆయన కూడా ముందు చూపుతూ ఆలోచన చేసి చెప్పినారు. అవునా కదా? ఒక దేశ ప్రధానిగా దేశం కోసం ఆయన చెప్పాల్సినటువంటి మంచి సూచనలు అయితే చెప్పినారు. అందులో తప్పే ఉండదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మిత్రపక్షమైనటువంటి తోక పార్టీలు అని ఉంటాయి కదా, ఆ తోక పార్టీల నాయకులంతా కూడా ఈ విషయం మీద పని గట్టుకొని పెద్ద గోల చేస్తారు. కొంతమంది అయితే తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అర్థం కావడంలే, కింద దేంతో మాట్లాడతారో అర్థం కావడంలే. ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, నోటితో మాట్లాడతారా ఇంక దేంతో మాట్లాడతారో నాకైతే అర్థం కావడంలే. ప్రధాని మోడీకి దేశాన్ని పరిపాలించడం చేత కాదని, మోడీ భారతీయులను కష్టాల పాలు చేస్తున్నాడని, అసలు దేశాన్ని శ్మశానం అంటే వల్లకాడులాగా మార్చాడని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఏమి తెలుసు మీకు? ఏమి తెలుసు అంటాలే? దొబ్బి తినడం, అరిగేదాకా వాగడం ఏదో ఒకటి. ఏం తెలుసు మీకు అంటాలే? కనీసం కాదులే, సామాన్య ప్రజలు ఆలోచన చేసినట్టు కూడా ఆలోచన చేయడం లేదా? వాళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. కనీసం కడుపు కన్నం తింటారా, అశుద్ధం తింటారా? ఏం మాట్లాడతారు మీరు? అసలు కొంచెమన్నా ఆలోచనలే, కొంచెమన్నా దేశం పట్ల బాధ్యతలే మీదే కాదులే. ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు మనకు ఆర్థిక పరిస్థితి బాగుంది మన ఇంట్లో, మనం ఏం చేస్తాం? సరే బిడ్డలకు వాళ్ళకి కావాల్సిన అలా తీసుకొచ్చి పెడతాము. అది ఏది ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా మంచి పౌష్టిక ఆహారం కావచ్చు, అన్ని పెడతాం. వాళ్ళని మంచి స్కూల్స్లో జాయిన్ చేపిస్తాం. అంతా కూడా బాగానే ఉంటుంది. ధరించే బట్టల కాడి నుంచి ప్రతిదీ, తిరిగే బండి కాడి నుంచి అంతా కూడా బాగానే ఉంటుంది. అదే మన కష్టాల్లో ఉంటాం, మన సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏం చేస్తాం? అన్నీ కూడా పొదుపులోనే చూసుకుంటాం. ఎందుకంటే మన శక్తికి మించి పోకూడదు, అనవసరమైన విలాసాలకు పోయి మనం మన కుటుంబం ఇబ్బందుల్లో పడకూడదు అని చెప్పేసి జాగ్రత్తగా ఉంటాం. అవునా కదా? ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంది? మీ కడుపు అన్న తింటారా, ఇంకేమైనా తింటారా? అసలు తెలివి ఉన్నదే మీకు? కానీ మోడీ గారు కేవలం ఆ సూచనలు మాత్రమే చేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలా? కొంచెం ఆలోచన చేయండి. ఈ ఇంధన సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టడం కోసం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ పర్యటనకైతే స్వయంగా పోయినారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యుఏఈలో చేసినటువంటి ఈ పర్యటన మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి రక్షణ అలాగే ఆర్థిక బంధాలను సరికొత్త ఎత్తుకైతే తీసుకోబోయింది. 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా అబుదాబి నగరానికి చేరుకున్నటువంటి మన ప్రధానికి యుఏఈ దేశ అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు చాలా ఘనంగా స్వాగతం పలికినారు. మామూలుగా అయితే కాదు. ఇక ఈ పర్యటనలో భాగంగా మన ప్రధాని మోడీ గారు యుఏఈ దేశంతో ఎన్నో ముఖ్యమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా చేసుకున్నారు. వాటిలో ముఖ్యంగా రక్షణ రంగ భాగస్వామ్యం ఒక పెద్ద మైలురాయిగా నిలబడింది. ఈ ఒప్పందం కేవలం విదేశాల నుంచి ఆయుధాలు కొనడానికే పరిమితం కాల. రక్షణ రంగంలో 2 దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2 దేశాలు కలిసి సొంతంగా రక్షణ సామాగ్రిని తయారు చేసుకునే విధంగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ మరింత బలోపేతం
చేసుకున్నారు. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థలు అలాగే డ్రోన్ టెక్నాలజీ తయారీపైన ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్నటువంటి సైబర్ దాడులను ఆపడం కోసం అత్యున్నత స్థాయి సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడానికి అలాగే సైన్యానికి ఉమ్మడి శిక్షణ ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందం పైన సంతకాలు కూడా చేశారు. హిందూ మహాసముద్రం అలాగే గల్ఫ్ సముద్ర ప్రాంతాలలో భద్రతను పెంచడం కోసం రెండు దేశాల నౌకాదళాలు అంటే రెండు దేశాల నేవీ కలిసి ఉమ్మడిగా గస్తీ కాయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. ఇకపోతే శాటిలైట్ల తయారీ అలాగే వాటిని రాకెట్ల ద్వారా ప్రయోగించే విషయాలలో మన ఇస్రో అలాగే యుఏఈ స్పేస్ ఏజెన్సీలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక అంగీకారం అయితే కుదుర్చుకున్నాయి. ఇక మన ప్రధాని మోడీ గారి 2026 నాటి ఈ పర్యటన వల్ల యుఏఈ దేశం నుంచి మన భారతదేశానికి భారీగా పెట్టుబడుల ప్రవాహం అయితే మొదలైంది. మన దేశంలోని రోడ్లు, రైల్వేలు అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలలో పెట్టుబడులు పెట్టడం కోసం యుఏఈ దేశం $1 బిలియన్ భారీ నిధిని ఇస్తా ఉన్నట్టు ప్రకటించింది. అంటే అది మన దేశ కరెన్సీలో అక్షరాల 41,000 కోట్ల రూపాయలు. ఏం రొంత కాసింత కాదు. అంతేకాకుండా మన భారతదేశంలో 8 ఎక్సాఫ్లాప్ సామర్థ్యం ఉన్నటువంటి ఒక భారీ సూపర్ కంప్యూటరింగ్ క్లస్టర్ను నిర్మించడం కోసం యుఏఈకి చెందినటువంటి G42 అనేటటువంటి సంస్థ మన భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి CDACతో కలిసి పెట్టుబడి అయితే పెడుతుంది. దీంతో పాటు భారతదేశంలోని వడినార్ అనే ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి ఓడల మరమ్మత్తు కేంద్రాన్ని తయారు చేయడానికి యుఏఈ భారీగా నిధులైతే ఇస్తుంది. ఇవే కాకుండా మన భారతదేశంలో సోలార్ ప్యానల్స్ తయారీ ఫ్యాక్టరీలు అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లపైన పెట్టుబడులు పెట్టడానికి కూడా యుఏఈ దేశం ముందుకొచ్చింది. ఇక మన ప్రధాని మోడీ గారి యుఏఈ పర్యటనలో మన దేశానికి కావాల్సినటువంటి ఇంధన భద్రత అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయంగా నిలబడిందన్నమాట. భారతదేశంలో అత్యవసర కాలం కోసం దాచి ఉంచేటటువంటి వ్యూహాత్మక చమురు నిల్వలను 30 మిలియన్ బ్యారెల్స్ పెంచడానికి యుఏఈ దేశం ఒప్పుకునింది. ఇది భవిష్యత్తులో దేశానికి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎంతో మేలు చేస్తుంది. రాబోయే 15 సంవత్సరాల వరకు మన భారతదేశానికి ఎలాంటి అంతరాయం కూడా లేకుండా నిరంతరాయంగా వంట గ్యాస్ను సరఫరా చేసేందుకు భారత్ అలాగే యుఏఈల మధ్యన ఒక చారిత్రాత్మక ఒప్పందం అయితే కుదిరింది. నిజం చెప్పాలంటే ఇది అన్ని ఒప్పందాల కంటే చాలా గొప్ప మాస్టర్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అలాగే మన భారత ప్రభుత్వ చమురు సంస్థల మధ్య ముడి చమురు నిల్వ చేయడం, దాన్ని శుద్ధి చేయడం వంటి రంగాల్లో సహకారం చాలా వరకు పెరిగింది. కేవలం చమురు మాత్రమే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ అలాగే సోలార్ పవర్ లాంటి పునరుత్పాదకత ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎంత పెరిగినా కూడా భారతదేశం పైన ఆ భారం అయితే పడదు, చాలా వరకు తగ్గుతుంది. ప్రపంచంలో యుద్ధాలు జరిగినా లేదా ఇతర సంక్షోభాలు వచ్చినా కూడా మన దేశానికి ఇంధన కొరత అనేది రాకుండా యుఏఈ దేశం గ్యారంటీ ఇస్తుంది. మనకు చౌకగా అలాగే తక్కువ ధరకే ఇంధనం లభించడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి మార్కెట్లో వస్తువుల ధరలు కూడా అదుపులో ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే కేవలం ఒకరు కొనేవాడు ఇంకొకరు అమ్మేవాడు అనేటటువంటి వ్యాపార సంబంధం లాగా కాకుండా ఇంధన రంగంలో ఒకరి దేశంలో ఇంకొకరు పెట్టుబడులు పెట్టుకునే స్థాయికి ఒకరికొకరు తోడుగా ఉండేటటువంటి వ్యూహాత్మక భాగస్వాములుగా ఈ రెండు దేశాలు కూడా మారిపోయినాయి. అంటే మన దేశానికి భవిష్యత్తులో ఎటువంటి ఇంధన ఇబ్బందులు కలగకుండా ముందు చూపుతో రక్షణ కల్పించేందుకే మోడీ గారు ఇప్పుడు యుఏఈ పర్యటనకి అయితే పోయినారు. అది విషయం అయితే కనీసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లంబడి కొడకలను ఎవరైనా కనీసం ఒకసారి చెప్పని చూద్దాం. అవునా కాదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఒక మరగ్గాడు ఒక కామెంట్ పెట్టుంటే చూసిన, ఓఎమ్మా ఈయన అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటాడే మరి ఈయన విదేశాలకు ఎందుకు పోయినాడు అనేసి. గుండాల్లో ఎండి కొడుక మాట్లాడేదానికి సిగ్గుండాల. అందుకని మిమ్మల్ని పాకిస్తానీ ముండా కొడుకులు జిహాదీ ముండా కొడుకులు మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, అక్కడికి దొబ్బిండని చెప్పేసి చెప్పేది. ఎందుకంటే ఇందుకే కొంచెం సిగ్గుందా, బాధ్యత ఉందా దేశం మీద? ఏం మనుషులు రా మీరు? మిత్రులారా, దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ గారు చేసినటువంటి ఈ 7 సూచనలు అలాగే యుఏఈ పర్యటన పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. దేశహితం కోరేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేరే విధంగా ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో నిజమైన నిష్పక్షపాతమైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.